బంగ్లాదేశ్లో సంక్షోభంపై భారత అఖిలపక్ష సమావేశం చర్చించింది. ఆ దేశంలోని తాజా పరిస్థితుల్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ వివరించారు. ఇక మానవీయ కోణంలోనే షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చామని చెప్పుకొచ్చారు. ఆమెను గద్దె దించడం వెనుక విదేశీ కుట్ర ఏమైనా ఉందా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. క్రైసిస్ ను పరిష్కరించడానికి మోడీ సర్కారుకు ఆల్ పార్టీ నేతలు మద్దతు ప్రకటించారు. బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అస్థిర పరిస్థితులను కేంద్రం నిశితంగా గమనిస్తోంది. ఈ క్రమంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులతో సహా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇతర నేతలు హాజరయ్యారు. బంగ్లాదేశ్లో సంక్షోభంపై ఈ సమావేశంలో చర్చించారు. అక్కడి పరిణామాల గురించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పార్టీల నేతలకు వివరించారు. భారతీయుల్ని తరలించేంత ప్రమాదకరంగా అక్కడి పరిస్థితులు లేవని వెల్లడించారు. కానీ అక్కడి సిచ్యువేషన్ ని అప్రమత్తతతో గమనిస్తున్నామని తెలిపారు. ఆ దేశంలో హింస చెలరేగిన తరువాత సుమారు 8,000 మంది భారతీయులు అక్కడి నుంచి తిరిగి వచ్చినట్టు చెప్పారు. వారిలో ఎక్కువగా విద్యార్థులే ఉన్నట్టు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అలాగే ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాతో భారత ప్రభుత్వం మాట్లాడిందన్నారు మంత్రి ఎస్ జైశంకర్. మానవీయ కోణంలోనే ఆమెకు భారత్లో ఆశ్రయం ఇచ్చామని చెప్పుకొచ్చారు. భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి ఆమెకు కొంత సమయం కావాలని భావిస్తున్నారు. The agitation at this stage coalesced around a one-point agenda, that is that the Prime Minister, Sheikh Hasina, should step down. Attacks on the police, including police stations and government installations, intensified even as overall levels of violence greatly escalated. Properties of individuals associated with the regime were torched across the country. What was particularly worrying was that minorities, their businesses and temples also came under attack at multiple locations. షేక్ హసీనాను గద్దె దింపడం వెనుక విదేశీ కుట్రేమైనా ఉందా అని ఈ సమావేశంలో రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దీనిపై ఇప్పుడే ఒక అంచనాకు రావడం తొందరపాటు అవుతుందని మంత్రి బదులిచ్చారు. అయితే పాకిస్తాన్ దౌత్యవేత్త ఒకరు ఆందోళనలకు మద్దతుగా తన ప్రొఫైల్ పిక్ ను మార్చుకున్నారని సమాధానమివ్వడం ఏదో ఒక మూల అనుమానానికి తావిస్తోంది. బంగ్లాదేశ్లో నాటకీయ పరిణామాలను ఢిల్లీ ముందుగానే ఊహించిందా అని మరో నేత కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి విదేశాంగ మంత్రి స్పందిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు భారత్ పర్యవేక్షిస్తోందని బదులిచ్చారు. పొరుగు దేశంలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు తమ పూర్తి మద్దతును ప్రకటించాయి. ఈ అఖిలపక్ష సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, రామ్మోహన్ నాయుడుతో పాటు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా ఉభయ సభల్లోని ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు.